సీఎం జగన్మోహన్ రెడ్డి అందరినీ ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లో అందరినీ మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ మాట ఏంటంటున్నానంటే, రాజశేఖర రెడ్డి చనిపోయినాక ఈ జగన్మోహన్ రెడ్డి తల్లి కాంగ్రెస్ నుంచి విడిపోయి పిల్ల కాంగ్రెస్ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ మాట ఏంటంటున్నానంటే, ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇవన్నీ మోసం పథకాలన్నీ అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని. ఇసుక చూస్తే ఎవరింటికి వస్తుంది? ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరింటికి రాకుండా చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇసుక ఏమన్నా ఆయన సొమ్ము ఏమన్నది? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇది ఇసుక. ఎవరు ఈ పని ఎవరేమన్నా చేయమన్నారా జగన్మోహన్ రెడ్డిని? ఎవరు చేయమన్నారు జగన్మోహన్ రెడ్డిని? ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చెప్తున్నారా ఇట్లా పని చేయమని? ఎవరు చేయమని ఈ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా నేను. ఇట్లా పనులు మానుకోవాలా జగన్మోహన్ రెడ్డి. అట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు అని నేను ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. నేను ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఉరవకొండ నియోజకవర్గం కేశవ అన్న ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే కావాలని మేము ముందుకి నడుస్తూ ఉన్నాం. మేము అంటే ఎందుకు కోరుకుంటున్నారు ఆయన మంచి పనులు అన్ని రకాలు కూడా బాగా చేస్తాడు. అంటే ఇక్కడ మీ తాండా ప్రజలకు ఏం చేశారు? ఇక్కడ అన్ని పథకాలను పర్వాలేదు పని చేస్తున్నాడు ఆయన. మమ్మల్ని పోయినా కానీ బాగా పట్టించుకుంటాడు కేశవ అన్న. అన్ని రకాల కూడా మాకు బాగానే నిలబడుతున్నాడని మేము కూడా ఆయనతో కలిసి కట్టుగా పోరాడుతున్నాం. బాబాయ్ నమస్తే, మీ పేరు? చెన్నై నా పేరు. ఏ ఊరు బాబాయ్? మరుట్ల. ఇక్కడ తాండానే? తాండా కాదు, ఊరు నాది. ఊరు తాండా ఇట్లా అవుతుంది, ఊరు ఇది. ఇక ఈ గేర్ మా గేర్ అంతటికి ఇందువరకు అయింది. ఆయన గెలిచినటువంటి వాడు వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కానీ ఈ గేర్ అన్నిటికీ నీళ్ళు. అసలు ఈ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇన్ఛార్జ్, కానీ ఏది అది పట్టించుకోండి. అసలు అది చూస్తామంటే ఆడుకోపోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నాం. ఇది అదే తాండవాళ్ళు కానీ ఊర్లోకి వచ్చి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం. సుక్కు చూస్తామంటే అడుగు ఇలా అందరూ మొత్తం ఆడే కానీ సుక్కు లేవు. అందరూ ఊర్లోనంటే ఆడో పాత ఊర్లో బోర్ వేసేసి మోటార్ ఆడితే ఆ నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నాం. బాబాయ్ అంటే చంద్రబాబు నాయుడు టైంలో మెగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు కదా, పైపుల లైన్ అయ్యి. ఆ లైన్ వచ్చినప్పుడు ఆయన వస్తేనే ఆ నీళ్ళు బంద్ చేసి రానిలేదు. ఇప్పుడు ఆడ ఉదరకుండా వచ్చే నీళ్ళు కానీ బంద్ చేసి మాకు మరి ఇంటింటి కుళాయి పెట్టేసిన అన్ని పెట్టేసిన ఒక సుక్కు రాలేదు. కాదు ఊర్లో కొలాలి అటు ఇటు రోడ్డు పెట్టేసినారు, ఆయన ఒక సుక్కు రాలే. దేవు అడుగు. అరే రోడ్లు ఎలా ఉన్నాయి మీ ఊర్లో? పట్టించుకున్నా ఊరు రోడ్లు అనుకుంటే చూసేటట్లు లేదు మా ఊరు. ఇప్పుడు రోడ్లు అంటే వచ్చినారు కదా, అసలు ఆడే కానీ గుంతులే కదా తప్ప. అర్ధ గంటకు దావా గంటన్నర 2 గంటలు అవుతుంది. మరి ఏంటి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తుంది? ఆయన జరిగినిస్తున్నారా? ఆయన కార్యకర్తలు అడిగారు. ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఏం చేస్తాడు బాబు? అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన బాగా చేసినాడు అప్పట్లో, మరి బాగా చేసినాడు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బాబు, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? పయ్యావుల కేశవ్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉందండి? మాకు ఇది పయ్యావుల కేసు అని వస్తాడని మాకు నమ్మకం. ఆయనే గెలుస్తారు? ఆయనే గెలుస్తాడు. అంటే ఏమన్నా మెజార్టీ వస్తుందంటారా పయ్యావుల కేశవ్? వస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు? ఎంత అంటే చాలా వస్తాడు, ఇంత అనేది ఏం లేదు. మొత్తం ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ ఏపీలో? ఎన్నికలు ఎలా ఉంటాయి ఆంధ్రాలో? చెప్పలేదు ఆయన. ఏం చేస్తుంటారు మీరు? నేను గుడికాడ పూజ చేస్తాను. ఏంటి మరి జగన్ ప్రభుత్వం చూసారు కదా మీరు, ఎలా అనిపించింది? 5 ఏళ్ళు మంచి చేసామని అంటున్నాడు ఆయన, ఇచ్చిన హామీలు తెచ్చామన్నారు. ఏం చెప్తారు? ఏమి చేయలేదు నేను. ఇప్పుడు ఆ బటన్ నొక్కినాను, అవి చేసినాను ఇవి చేసినా అని చెప్పినాడు కానీ కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలేదు. నేను రాలే. ఇప్పుడు కొన్ని ఇంకా ఏంటివి రాలే. ఈ పొద్దు మళ్ళీ ఏందో బటన్ నొక్కుతాడు, ఏంది నొక్కుతాడు? ఏమి తెలియబా. ఇప్పుడు సిలిండర్ వచ్చేసి 1100 ఒక సిలిండర్. కరెంటు బిల్లు 670 రూపాయలు వస్తుంది ఇంటికి పల్లెల్లో. ఎట్లా నేను 60-70 రూపాయలు ఉండే కరెంటు బిల్లు 600 అంటే ఇంకెట్లా కట్టేది రైతులు? ఇప్పుడు పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, నవరత్నాలు ఇచ్చినారు కొంతమందికి. ఇప్పుడు బీసీల్లో కొంతమందికి ఇచ్చినారు. కాపా కమ్మాక వాళ్ళకి ఏంది ఇలా వేస్తానని చెప్పేసి కొంతమందికి ఎవరికి సాకులకి ఈ ఆటోలకి ఇచ్చినారు. కొంతమందికి దాంట్లో ఇప్పుడు 50 మంది ఉన్నారు అనుకోని, అయినా 20 మందికి వచ్చే 30 మందికి రాలే.
అవి ఏంటి మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది అసలు ఏంటి మరి? దేవాలయ పరిస్థితి అంటే నేను దేవుని పూజ చేస్తాను, దేవాలయాలకు ఏదే కానీ గవర్నమెంట్ లబ్ధి పొందిండేదే లేదు. ఉమ్, ఫస్ట్ ఏం చెప్పి ఒక పూజారికి 5,000 ఇస్తామండి, ఉమ్, ఇంకా ఏమి ఇలేదు నేను ఇలా అదేమీ లేదు. ఎక్కడే కానీ ఈ పల్లి ఆ ఊర్లో సరుచుకో దేవాలయాలకు మాత్రం ఏంటి అంటే చేయలేదు, దేవాలయాల్లో రక్షణ కూడా లేకుండా పోయింది అంటున్నారు. ఏమీ లేదు. అంటే దాడులు జరుగుతున్నాయి అని అంటారు కదా. ఇప్పుడు గుళ్ళో గంటలు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు దాన్ని సోలో పెట్టించుకోలే. అదే మళ్ళీ ఎట్లా స్వామి? మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి బాబాయ్ అక్కడ? ఇప్పుడు ప్రాంతంలో గుడిదే సమస్యలు ఇవే. ఇప్పుడు వర్షాలు ఇవే లేవా, ఉమ్, రైతుకి ఏమన్నా ₹1 ఏదన్నా లబ్ధి వచ్చింది ఉమ్, వచ్చిందే? అదే. ఆ? ఇప్పుడు రైతుకి ఏదైనా ఒక రుణమాఫీ ఏదైనా ఇప్పుడు నరేంద్ర మోడీ 2,000 వేస్తే ఉమ్, ఈ పిల్లోడు 5,000 వేయలేదు. ఏంటి వేసింది లేదు, ఉమ్, ఆయన వేసినాడు, ఉమ్. ఈయన వేయలే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రం మాకు అన్నీ వర్తిస్తున్నాయినా. ఉమ్, ఇప్పుడు 100కి ఉమ్, 60% పంట పండిండే దానికి బట్టి ఇప్పుడు ఇక్కడ బాగా వర్షం వచ్చి పంట పండింది అనుకో, ఉమ్, ఇక్కడ కొంచెం తక్కువ వచ్చినా ఉమ్, పంట లేని కాలం బాగా వచ్చింది. ఉమ్, ఉమ్. అదే. వచ్చింది. ఇప్పుడు ₹1,00,000 అప్పు ఉంటే ఉమ్, 80,000 రుణమాఫీ అయిపోయింది ఉమ్, రైతులకి. అదే. అందరూ తీసుకున్నాం, ఉమ్, మళ్ళా తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు ఎస్ఆర్ వాళ్ళు కాదు, మొత్తం అందరికీ లబ్ధి పొందింది రైతులకి. కరెంటు బిల్లు తక్కువ, ఉమ్, సిలిండర్ వచ్చేసి 550 రూపాయలు, ఈ పొద్దు 1,100. ఉమ్. మళ్ళీ ఎట్లా ఏంటి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మెగా డ్రిప్ ఇరిగేషన్ అంటూ కూడా పైప్ లైన్ తీసుకొచ్చారు కదా. మొత్తం అంతా ఉమ్, ఈ ఐడియా అంతా మొత్తం ఉమ్, కూడేరదాకా. ఉమ్, ఇప్పుడు ఏడన్నా కానీ డ్రిప్పుకి ఏడన్నా ఉందేనైనా ఎక్కడన్నా ఒక్క కట్ట కొనుక్కోవాలంటే 1,100, 1,200, 2,000 కట్ట. ఉమ్, అదే ఆపోతే 10,000 రూపాయలు కడితే ఉమ్, 5 ఎకరాలకి పైపులు డ్రిప్ వైరు అన్నీ ఇస్తాను. ఉమ్, మరి అది ఏదే కానీ ఓ ట్రాక్టర్ తీసుకొచ్చుకోవాలంటే ఇప్పుడు ఏదైనా తాకాడు పెట్టి తెచ్చుకోవాలి. ఉమ్, ఆ పొద్దు ఒక 50,000 కడితే ట్రాక్టర్ తెచ్చి ఇంటికాడ పెట్టుకుంటాను రైతులు. ఉమ్. మరి అది అదే. ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు, ఉమ్. టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు పోటీకి వస్తున్నారు. ఉమ్. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కేశవ గెలిచే అవకాశం ఉంది. ఎందుకనండి? అవును, ఉమ్. ఎందుకంటే ఆయన కొన్ని పనులు అప్పుడు చేసిండే దాన్ని బట్టి ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా కూడా గెలిచినాడు కదా. ఉమ్, కేశవసారి ప్రభుత్వం లేకపోయినా గెలిచినాడు కదా, ఉమ్. ఇప్పుడు కూడా గెలుస్తాడు ఆయన. అదే ఉమ్. ఖచ్చితంగా గెలుస్తారంటారు. ఖచ్చితంగా ఉమ్, 190% ఉమ్, అతను గెలిచే తీరుతాడు. ఉమ్. ఉమ్. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు పయ్యావుల కేశవ్ మెజారిటీ గారు? ఒక 20,000 పై మాటే, ఉమ్, 20,000 పై మాటే. ఉమ్, ఉమ్. అదే. ఇదైతే తప్పకోకుండా వస్తాడు. ఉమ్. ఉమ్. పైన ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ ఆంధ్ర మొత్తం? ఆంధ్ర మొత్తంలో మాకైతే వాస్తవంగా చెప్పాలంటే ఉమ్, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ఉమ్, ప్రభుత్వం నిలబడుతుంది, నరేంద్ర మోడీ గారు ఉంటారు, ఉమ్, ఈయన ఉంటారు అని అనుకుంటాను. అదే. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని. ఉమ్, ఓకే బాబు, థ్యాంక్ యూ. మీ పేరు? నారాయణ స్వామి. ఏం చేస్తున్నారు మీరు? మేము గడ్డాలు తీసి బారి పని మేము చేస్తాం. దారి పని చేస్తుంటారు. మరి ఏ ఊరు అన్న మీది? మరొట్ల మరొట్ల ఉరవకొండ నియోజకవర్గం. నిజే వరకు ఓకే. మరి జగన్ ప్రభుత్వంలో చెప్తున్నారు కదా 10,000 చొప్పున ఇస్తాం అందరికీ అని చెప్తున్నారు ఈ రోజున. ఊరి పిల్లలు లేవు, మాకేం దీంట్లో ఏం లేదు, ఉమ్, డబ్బు లేదు. ఉమ్, దాంట్లో ఒకటి ఉమ్. పాటి పెట్టుకుంటే 15 మందికి అప్పుడు 50,000 వచ్చినాయి ఊరికి. ఎప్పుడన్నా? తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ. ఉమ్. తెలియదు. ఈ ప్రభుత్వం అంటే కటింగ్ చేపి వీళ్ళందరూ బార్బర్లు అందరికి ఇస్తున్నాం 10,000 చొప్పున అన్నారు కదా. తిన్నారు, కొంతమందికి వచ్చాయి, కొంతమంది రాలే. ఉమ్, అదే. అంతే. మరి ఆ ప్రభుత్వంలో ఎలా ఉంది మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? అప్పుడు వానలు వస్తుండే అది బాగుంది, ఉమ్, ఇప్పుడు వానలే లేవు, 2 ఏళ్ళు అయింది, అన్ని ఎండిపోతున్నాయి. ఉమ్. ఆ? ఉమ్. అసలు మీ ఊర్లో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయన్న ఇక్కడ? మాకు నీళ్ళు ఇంక దొరుకుతాయో లేవో అని కూడా లేదు. నీళ్ళు ఇన్నాళ్ళు అయితే నీళ్ళు అంటే కాలువలు పోతున్నాయి, ఇప్పుడు కాలువలు ఏడంటే ఆడ అమ్ముకుంటున్నారు, ఏడంటే ఆడ పోతున్నాయి. అసలు ఎవరు కాలువలు తవ్వించట్లేదు. ఏడీ లేవు, రోడ్లే లేవు మా ఊరికి. ఇట్లా చూస్తే రోడ్లు ఉన్నాయా మా ఊరికి? ఏ ప్రభుత్వం ఉంది రోడ్లు పట్టించుకోలేదు. ఈయన వచ్చారా మరి విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారా, పట్టించుకున్నారా అసలు? అయిపోయి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోయాడో పోతుంటారు వస్తుంటారు, వాళ్ళకి ఏ ఊరి రాజకీయాలు రోడ్లు పట్టించుకోలేము మాకు. అది రోడ్ల ప్రభుత్వం ఇట్లుంది. కరెంటు కొరత, రోడ్లు ఇట్లా ఉండేది, అంతే, ఏం లేదు. ఇంకా మరి ధరలు ఎలా ఉన్నాయి, కొనుక్కోగలుగుతారు? అన్నీ మనం ఎట్లా పెడితే అట్లా కొనుక్కోవాల్సిందే, తప్పదు. ఎట్లా ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంటే అట్లా కొనుక్కోవాల్సిందే.